జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఏదైతే గత 25 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్కి వేదికగా తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సామేల్ ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఏదైతుందో యావత్ తెలంగాణ కాకుండా తెలుగు రాష్ట్రాలు హిందువులు ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలలో ఉండే హిందువులు కూడా సిగ్గుపడేలాగా ఆయన మాట్లాడే తీరు ఏదైతుందో అది ఆ విషయం పైన మేము ఖండించడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేయడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే ప్రజాస్వామ్యం దేశంలో ఏదైతే రాజ్యాంగం అనుగుణంగా మేము నిరసన తెలియజేయడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో బాధ్యత రహితంగా ప్రవర్తించకుండా వీధి కార్యకర్త కంటే దిగజారుడు వ్యాఖ్యలు చేయడము, ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఎక్కువ మెజారిటీ స్థాయిలో ఉన్న ఓట్లు తీసుకొని ఎన్నికల కేంద్రంగా తుంగతుర్తి నియోజకవర్గంలో అరవపల్లి మండలంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వేదిక కావచ్చు, తిరుమలగిరి మండలంలో వెంకటేశ్వర స్వామి వేదిక మీద కావచ్చు, పనిగిరిలో ఉన్న రాములవారి దేవాలయం వేదికలే కావచ్చు, అడ్డగూరు మండలంలో ఉన్న హనుమాన్ మందిరంలో పొర్లు దండాలు పెట్టి అడిగినప్పుడు ఈయనకు ఇలాంటి విషయాలు గుర్తుకు లేదా అని మాకు బాధేస్తా ఉంది. ఏదైతే మా ఓట్లతో గెలిచి మా సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి చేయడమే తప్పు, బహిరంగ క్షమాపణ చేయాలని 3-4 రోజులు వేచి చూడడం జరిగింది. క్షమాపణ చెప్పకుండా ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఇంకా సమర్థించుకోవడం అనేది మరో బాధాకరమైన విషయం. రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం అందరికీ సమాన హక్కు ఇచ్చారో, ఏ మతాన్ని ఏ కులాన్ని ఎవరికి కించపరిచినా అంతే చట్టం వర్తిస్తారన్న విషయాన్ని మర్చిపోయి బాధ్యత రహితంగా ప్రవర్తించకుండా యావత్ తెలుగు రాష్ట్రాల్లో హిందువులు తలదించుకునే విధంగా మాట్లాడము, అది కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత వహించకుండా బహిరంగ క్షమాపణ చెప్పించకుండా దాన్ని సమర్థించడం మేము ఖండిస్తూ ఉన్నాం, బాధపడతా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గత 2.5 సంవత్సరాల నుంచి వరుసగా దేవాలయాల మీద గాన హిందూ దేవి దేవతల పైన వరుస దాడులని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించడం మరో బాధాకరమైన విషయం. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామీల్ ఏదైతే ఉందో బహిరంగంగా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఒక నకిలీ దళితుడు, ఆయన పేరే సామేలు. రెండో విషయము ధర్మారం గ్రామం చెందిన వాడు. ఆ ఊర్లో 80 నుంచి 90% క్రైస్తవులు ఉన్నారు. ఆ క్రైస్తవ వాళ్ళకు చాలాసార్లు ఆయన డెవలప్మెంట్ ఫండ్స్ ఇచ్చాడు. ఆ చర్చికి పోయిన విషయాలు అందరికీ చుట్టుపక్కల గ్రామాలను అడిగిన ఎవరైనా చెప్తారు. వాళ్ళ కొడుకు పెళ్లిళ్ళు కూడా క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం చేశారు. గత వారంలో వచ్చినదైతే ఈ నెల 25వ తారీఖులో వచ్చిన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆర్టికల్ క్లాస్ 3 ప్రకారము ఆయనకు ఎస్సీ హోదా కోల్పోవాలని అవసరమైతే అదే రాజ్యాంగబద్ధంగా మేము చట్టపరమైన పోరాటం కూడా వెనుకాడమని, ధర్మం మీద దాడి చేస్తే భవిష్యత్తులో ఎవడైనా వాడిని వదిలే ప్రసక్తి ఉండదు, ఎవరైనా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తే మంచిదని భావిస్తూ, ముఖ్యంగా ఈ 30 రోజులు ఏదైతే 23 రోజులు మమ్మల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన ప్రతి హిందూ కార్యకర్తకు కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. జై శ్రీరామ్. మందుల సామేల్ మాట్లాడే ప్రయత్నం చేసిండు. దాడి జరిగిన తర్వాత మరుసటి ప్రెస్ మీట్ పెట్టిండు. అంటే నేను ఆ విధంగా మాట్లాడలే, కించపరిచినట్టు మాట్లాడలే, ఓన్లీ ఆ మంత్రాలు మాకు అర్థం కావని మాత్రమే మాట్లాడిన తప్ప ఇక్కడ కించపరిచినట్టు ఏం లేదు. చిన్న ఉన్నప్పటి నుంచి పూజలు చేస్తా ఉన్నా, నా ఇంటి గృహప్రవేశానికి కూడా పంతులు వచ్చారు, కానీ వీళ్ళే కావాలని ఇష్యూ చేస్తా ఉన్నారు, రకరకాలుగా మాట్లాడారు. ఇట్లా చూస్తారు. అంటే ఏదైతే ఈ సెక్యులర్ ముసుగులో ఏదైతే మాట్లాడిన మాటలు మనం ఎవరు కూడా అక్సెప్ట్ చేసే పరిస్థితులు. ముఖ్యంగా మందుల సామేలు 3 రోజులలో కూడా ఏ రోజు కూడా బహిరంగ క్షమాపణ చెప్పలేదు. ఇది మీకు వర్తించదు అని మాట్లాడిండు. అదే విధంగా మేము కూడా ప్రశ్నిస్తే క్రైస్తవ ఏదైతే చర్చిలలో వాళ్ళు చేసే ప్రార్థనలు మాకు కూడా అర్థం కావట్లేదు. సండే ఆదివారం చెవులు మోగిపోతున్నాయి. మేము కూడా ఎవరిని కించపరచట్లే. అదేవిధంగా మసీదులలో మోగే భాష కూడా మాకు అర్థమవుతలే. ఈ మందుల సమయాలకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని కూడా అడగాలి, మీ మంత్రాలు మీ పూజా విధానం మాకు అర్థం కావట్లేదని. అర్థం కాకపోతే నేర్చుకోవాలా. మరి ఆ దేవాలయాలకు పోయి పొర్లు దండాలు పెట్టి బ్రాహ్మణులతోటి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు అప్పుడు ఎక్కడ పోయింది సోయి అంటున్నా. అయితే ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు కూడా అదే రాజ్యాంగాన్ని గౌరవించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని అధికారంలో వచ్చిన మందే సామేల్కి ఓపెన్ గా మళ్ళీ సవాల్ ఇస్తుతా ఉన్నాము. బహిరంగంగా
క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తూ బీసీలకు మారి రాజ్యాంగబద్ధంగా ఎన్నికలో గెలిచి గౌరవంగా చెప్పుకోమంటున్నా. అంటే పదవి కోసము మా హిందుత్వాన్ని అడ్డు పెట్టుకుంటున్నాడు కదా. ఒరిజినల్ మా దళిత సోదరులకు అన్యాయం జరుగుతుంది. యావత్ దళితులు కూడా ఇట్లాంటి విషయాన్ని ప్రశ్నించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాకు ఇప్పుడే తెలియదు, ఇప్పుడు వచ్చినాము. కండిషనల్ బెయిల్ ఉన్నట్టుంది, చూసుకుంటాం. ఒక ఎమ్మెల్యే పైన దాడి చేయడం కరెక్ట్ కాదు. దీనికి ఖచ్చితంగా బండి సంజయ్ నడిపిస్తా ఉన్నారు, అందరూ రెచ్చిపోతా ఉన్నారు, రెచ్చగొడతా ఉన్నారు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది కూడా మాట్లాడారు జైలుకి వెళ్ళిన తర్వాత కూడా. బట్ ఎట్లా చూస్తారు నిజంగా? అంటే ఎవరు రెచ్చగొడితే రెచ్చిపోయారా, లేకపోతే మీరు? ఇది మా ప్రాంతంలో ఉన్న ఏరియా. మందుల సామ్యాలు మాట్లాడే విషయం పైన మేము స్పందించాం. మమ్మల్ని ఎవరిని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. మొదటగా కాంగ్రెస్ నాయకులు కూడా హెచ్చరిస్తున్నాం మేము. మీరు మొదటగా మీ ఎమ్మెల్యేలని, మీ కార్యకర్తలను అదుపులో పెట్టుకోండి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత ముందుకున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇదే విధంగా ముత్యాలమ్మ గుడి అయితే కానీ, ప్రతాప్ సింగరన్న గుడి అయితే కానీ, చెంగిచెర్ల ఇష్యూ కానీ, ఇట్లా నువ్వు రాష్ట్రంలో తీసుకుంటే దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. నువ్వు ఒక ఎమ్మెల్యే అయి ఉండి నీకు ప్రజలు అంత మెజార్టీతో గెలిపిస్తే నువ్వు మతాల మీద మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నీకు తెలియదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇలా దొంగలకు, లూటిదారులకు అందరికీ కాపలా కాస్తారు. ఇలా మేమేం దొంగతనం చేసి లంచాలు తీసుకొని పోలేదు, మేము జైలుకి ఇవ్వాలా. హిందుత్వం కోసం పోరాడిపోతున్నాం. ఈ రోజు మేము బతికిన హిందుత్వం కోసం బతాం, సచ్చిన హిందుత్వం కోసం చచ్చిపోతాం. చెర్లపల్లి జైలు రిలీజ్ అయితే ఏం అవసరం అండి సిపి గారికి అంతమంది పోలీస్ డిపార్ట్మెంట్కి? మీడియాలను బెదిరించి, కార్యకర్తలను బెదిరించి, అందరినీ లోపల జైలు అరెస్ట్ చేసి ఇలా మమ్మల్ని ఇంటికి పంపిస్తారు. ఏం తప్పు చేసినాం మేము? దమ్ముందా మీకు? హైదరాబాద్ లా ఎంతమంది రోహింగ్యాలు, ఎంతమంది గుస్పొట్టిగాలు, ఏం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్? చేతులకు ఏమైనా వేసుకుందా? లోకల్ సిఐ ఏం చేస్తుండు? ఇక్కడ చూసినాం మనం చెంగిచెర్ల పిట్టల బస్తీలో ఏం జరిగింది? ఎన్నిసార్లు దాడి జరిగినాయి, ఎన్ని దేవాలయం మీద దాడి జరుగుతున్నాయి, ఎన్ని గుడ్లు కూడా కొడుతురు. వీటి మీద స్పందించని డిపార్ట్మెంట్ కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఈ రోజు హిందుత్వం కోసం పనిచేసే నోటీసులో బల్జీ కొట్టుకుంటున్నాడు మందుల సమ్మెలు. వాని మీద మేము నిరసన చేస్తే మా మీద 24 రోజులు రిమాండ్ చేసి SC/ST కేసు పెడతారు. SC/ST హోదా ఎట్లొచ్చింది ఆయనకి? ఏ బేసిక్ మీద SC/ST కేసు పెట్టరు మీరు? ఆయన ఒక బీసీకి సంబంధించిన క్రిస్టియన్ కన్వర్ట్, బీసీకి సంబంధించిన రాజ్యాంగం చెప్తుంది. అంబేద్కర్ గారిని మీరు గౌరవిస్తారు కదా, మరి మీరు మాట్లాడుతుంది ఏమైంది మీ రోజు? మరి ఇప్పుడు ఏం లేదు. మందుల సమయాలకి మొన్ననే స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి ఆ నియోజకవర్గం పోయి పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ కూడా గట్టిగా, ఇక్కడ కూడా గట్టిగా ఉన్నాం. ఇంకొక ఆయన మాట్లాడుతుంటే ట్రాక్ రికార్డ్ ఉంది నాదని చెప్పి, ఒక్కసారి మా ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోమని చెప్తున్నాం మేము. ఇదే కార్యకర్తలు, ఈడున్న కార్యకర్తలు మా పుల్ల శివనగర్ ఆధ్వర్యంలో ఇంతవరకు 4 ఏళ్లలో 3 సార్లు జైలు పోయినాం మేము. కేవలం ధర్మం కోసం పోయినాం, ప్రజా సంక్షేమం కోసం పోయినాం. అదే పోలీస్ డిపార్ట్మెంట్ 317 జీవో ఉద్యోగుల కోసం పోయినాం మేము. మా ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పటి నుంచి మీరేదో జైలు పెడుతున్నాం, పవన్ రెడ్డి తగ్గుతుండు, కార్యకర్తలు తగ్గుతున్నారు అనుకోకండి. ఇంతకంటే ఎక్కువ పనిచేస్తాం మేము మీడియా సపోర్ట్ తోని. వీళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా దొంగ హామీలు ఇచ్చారు, 6 హామీలు. అవి తీర్చే వరకు ఫస్ట్ అవి తీర్చామని చెప్పండి. హిందుత్వం జోలికి వస్తే మాత్రం ఎవరు ఊకునే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ ఎన్ని గుళ్ళ పైన దాడులు జరిగినా, హిందూ సంఘ నాయకుల పైన దాడి జరిగినా, పార్టీ కార్యకర్తల పైన దాడి జరిగినా కూడా ఎక్కువగా బీజేపీ వీళ్ళు మాత్రమే ఎక్కువ విశ్వ హిందూ పరిస్థితి, వీళ్ళు మాత్రమే పనిచేస్తా ఉన్నారు, వాళ్ళు మాత్రమే ఎక్కువ మాట్లాడుతున్నారు. హిందూ ప్రజలు ఎందుకు ఏకం కాలేకపోతున్నారు? అలా కావడానికి మీరు ఏం చేయబోతున్నారు? ఏం చేస్తారన్న మరి? హిందూ ప్రజలు బయటకు వస్తే ఇవాళ నా కోసం లేకపోతే మా అందరి కోసము చెర్లపల్లి జైలు కాడ ప్రేమతోనే అందరు కూడా వచ్చారు. వాళ్ళందరినీ ప్రివెంటివ్ అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి నువ్వు చెర్లపల్లి నుంచి చెంగిచెర్ల పర్వతపూర్ వరకు దారి పొడవు పోలీసు వాళ్ళు పెడుతున్నావు అంటే నీకు ఎంత భయం చుట్టుకుంది మా మీద? మేము భయపడుతుండొచ్చేమో, మా కార్యకర్తలు భయపడుతుండొచ్చేమో, మేము భయపడే పరిస్థితి లేదు. ఎంతకంటే ఎక్కువ చేస్తాం, మీకు ఛాలెంజ్ చేస్తున్నాం, మీ మీడియా సాక్షి చెప్తున్నాం మేము. ఇప్పుడు ఏం అయ్యేది ఏం లేదు. పీర్జాదిగూడలో, ప్రతాప్ సింగర్, నారపల్లి, మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో చాలా మంది రోహింగ్యాలు వచ్చి ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ నేను సవాల్ విసురుతున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ సవాల్ విసురుతున్నా. మీరు వాళ్ళని పంపించే దమ్ము మీకుందా? లేకపోతే ఇదే కార్యకర్తలు మేము వాళ్ళ ఇంట్లో పోయి తీసుకొచ్చి బయటికి పంపించాలా? మీ ద్వారా తెలియజేస్తున్నాం. వాళ్ళని అడిగాను పోలీస్ డిపార్ట్మెంట్ ని. ఇది మాత్రం ఆగదు. ఇది హిందుత్వం జోలికి ఎవరికి వచ్చినా మాత్రం మేము వినే పరిస్థితి లేదు. కేసు క్లియర్ అయిపోయిందన్న మళ్ళీ ఏమన్నా వెళ్ళే ఛాన్స్ ఏమన్నా? కేసు బెయిల్ వచ్చింది, పేచీకి తిరగాలని చెప్పారు. తిరుగుతాం. కేసులు కొత్త ఏం కాదు, జైల్లో కొత్త ఏం కాదు, లాఠీలు కొత్త ఏం కాదు. మేము ఎన్కౌంటర్ అయినా సిద్ధంగా ఉన్నాం హిందుత్వం కోసం పనిచేయడానికి. జరిమానా కూడా వేసినట్టున్నారు ఇద్దరికి. జరిమానా ఏం లేదు, పూచికత్తు ఉంటుంది.